హలో మచ్చాస్, వెల్కమ్ టు తిందామా మచ్చా. ఈరోజైతే చాలా ఇంట్రెస్టింగ్ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసానండి. అదే చాలా సింపుల్ అండ్ టేస్టీ గ్రీన్ చికెన్ బిర్యానీతో అయితే మీ ముందుకు వచ్చేసానండి. గ్రీన్ చికెన్ బిర్యానీ కోసం 5 గ్లాసులతోని బాస్మతి రైస్ని అయితే తీసుకొని ఒక 30 మినిట్స్ అయితే నానబెట్టి పక్కన పెట్టుకున్నానండి. గ్రీన్ చికెన్ బిర్యానీ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా కొత్తిమీర, పుదీనా, అల్లం, వెల్లుల్లి, మసాలా దినుసులతోని ఒక మసాలా ముద్దను అయితే ప్రిపేర్ చేసుకోవాలండి. మిక్సీ జార్ లోనే గుప్పుడంత పుదీనా, గుప్పుడంత కొత్తిమీర, 5 నుంచి 6 పచ్చిమిరపకాయలు, 2 ఇంచుల అల్లం, ఒలిచేసినటువంటి వెల్లుల్లిపాయలు, అదే విధంగా టేబుల్ స్పూన్ ధనియాలు, టేబుల్ స్పూన్ జీలకర్ర, టేబుల్ స్పూన్ సాల్ట్, మసాలా దినుసులు, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, జాపత్రి, మరాఠీ మొగ్గ అన్నీ వేసి కొంచెం పెరుగు కూడా వేసుకుని మిక్సీ చేసి పక్కన పెట్టుకోవాలండి. 3/4 కేజీ చికెన్ అయితే బాగా శుభ్రం చేసి ఉప్పు, పసుపు, పచ్చిమిరపకాయలు వేసి 1 గంట పాటు నానబెట్టి పక్కన పెట్టానండి. 1 అవర్ పాటు ఉప్పు, పసుపు, పచ్చిమిరపకాయల్లో నానిన చికెన్ అయితే బాగా డ్రై చేసి ఇప్పుడు తీసుకున్నానండి. ఇందాక ప్రిపేర్ చేసుకున్న మసాలా ముద్దను అయితే వేసుకొని ఒక నిమ్మరసం అయితే వేసుకొని బాగా కలుపుకొని ఒక 30 నిమిషాల పాటు మ్యారినేషన్ చేసి పక్కన పెట్టుకుందామండి. కుక్కర్ అయితే స్టవ్ మీద పెట్టుకొని 3 నుంచి 4 టేబుల్ స్పూన్ ఆయిల్, 2 టేబుల్ స్పూన్ నెయ్యి అయితే వేసుకొని బాగా మరిగిన తర్వాత 2 బిర్యానీ ఆకులు, 2 యాలకులు, 3 నుంచి 4 లవంగాలు, 1 ఇంచు దాల్చిన చెక్క అయితే వేసుకొని ఒక 30 సెకండ్స్ పాటు అయితే హై ఫ్లేమ్లోనే బాగా ఫ్రై చేసుకుందామండి. ఒక పెద్ద సైజు ఉల్లిపాయ అయితే ముక్కల కింద కట్ చేసుకుని వేసుకొని ఒక 3 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకుందామండి. ఆనియన్స్ కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని హై ఫ్లేమ్లోని పచ్చివాసన పోయినంత వరకు వేపుకుందామండి. 2 మీడియం సైజ్ టమాటాలు అయితే ముక్కల కింద కట్ చేసుకొని వేసుకొని ఒక 2 నిమిషాల పాటు హై ఫ్లేమ్లోని బాగా ఫ్రై చేసుకుందామండి. ఫ్రెండ్స్, మా వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. టేబుల్ స్పూన్ పసుపు అయితే వేసుకొని కొంచెం ఫ్రై చేసుకుందామండి. చూసారా, టమాటాల నుంచి ఆయిల్ అయితే సెపరేట్ అవుతుంది. ఇందాక మనం హాఫ్ అన్ అవర్ పాటు మ్యారినేషన్ చేసుకున్నటువంటి చికెన్ అయితే వేసుకొని ఒక 3 మినిట్స్ హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకుందామండి. ఒక టేబుల్ స్పూన్ కారం, ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న 1 టేబుల్ స్పూన్ గరం మసాలా అయితే వేసుకొని బాగా ఫ్రై చేసుకుందామండి. చికెన్ అయితే ఒక 60% కుక్ అయిందండి. ఇప్పుడు ఇందాక మనం నానబెట్టుకున్నటువంటి బాస్మతి రైస్ని అయితే వేసుకొని 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే రైస్ని అయితే కొంచెం ఉడికించుకుందామండి. 1 గ్లాసు బాస్మతి రైస్కి గాను కొలతకి 1 గ్లాస్ వాటర్ అయితే వేసుకుందామండి. 5 గ్లాసులు బాస్మతి రైస్ తీసుకున్నాం కాబట్టి 5 గ్లాసులు వాటర్ అయితే వేసుకుందాం. కుక్కర్ మూత అయితే పెట్టి ఒక 2 విజిల్స్ వచ్చినంత వరకు బిర్యానీని అయితే కుక్ చేసుకుందామండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కుక్కర్ని అయితే ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలండి. చూసారా, మన గ్రీన్ చికెన్ బిర్యానీ అయితే ఎంత అద్భుతంగా కుక్ అయిందో. ముద్దవకుండా, పలుకు అంటుకోకుండా చాలా అద్భుతంగా అయితే కుక్ అయింది కదండి. గ్రీన్ చికెన్ బిర్యానీని అయితే చాలా టేస్టీగా, చాలా సింపుల్గా ఇంట్లోనే ఈవెన్ వంట రాని వాళ్ళు, బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా అయితే కుక్ చేసుకోవచ్చండి. టేస్ట్ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం చేయకుండా మీరు కూడా స్టెప్ టు స్టెప్ నేను చెప్పిన విధంగా ఫాలో అయ్యి మీ ఇంట్లోని ఈ గ్రీన్ చికెన్ బిర్యానీని అయితే ప్రిపేర్ చేసుకొని టేస్ట్ ఎలాగొచ్చిందో కమెంట్ బాక్స్లోనైతే పిన్ చేసేయండి. ఇంకొక మంచి రెసిపీతో మళ్ళా కలుద్దాం. అంతవరకు సైనింగ్ ఆఫ్ యువర్ ప్రదీప్.